ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. ఈరోజు వచ్చేసి మనము ఈ యొక్క రెండవ పక్షం ఏది మార్చి రెండవ పక్షం 16 to 31 వరకు జరుగు గోచార ఫలితాలు తీసుకుందాం. ఈరోజు తీసుకున్నట్లయితే మనకు గోచారం తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు. శని భగవంతుడు రవి వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహువు కుజుడు బుధుడు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క కేతు వచ్చేసి మీకు ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. అలాగే ఈరోజు విశేషించి మనము ఒక్కొక్క రాశికి చెప్పుకునే ముందు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. మన కల్చర్ ఏంటి, మన వ్యవహారం ఏంటి, అందరితో కలిసిపోయే తత్వం ఏంటి, ప్రేమతత్వం ఏంటి అనేది హైందవ విజయం. ఆ హైందవ సిద్ధాంతాలన్నీ మర్చిపోయాం. పిల్లలకి మన పురాణాలు తెలియట్లేదు. పురాణాలు అంటే ఇవన్నీ జరిగాయా అని ఒక సంఘర్షణ, మానసిక సంఘర్షణ ఇవన్నీ వస్తున్నాయి. సెస్ అందరికీ వస్తాయి, నాకు కూడా వచ్చాయి. యోగంలో కూర్చొని యోగం ద్వారా మనం చూడగలిగితే అవన్నీ మనకు మహాన్స్ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు గురువులుగా ఉండి తర్వాత జనరేషన్లో వాళ్ళు దేవుళ్ళగా మారిపోయారు. ఆ పురాణాలే మనం ఇతిహాసాలు, భాగవతము, రామాయణము, భారతము ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ చెప్పుకునే విధానానికి తెలుగు రాని వాళ్లకు తెలుగు నేర్పించి ఈ యొక్క కథలను కూడాను మన చరిత్రను కూడాను అన్నింటినీ మీకు నేను చెప్పడానికి, క్లాస్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అన్న వాళ్ళు నాకు నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనము రెండో పక్షం అనుకున్నాం కదా. ఇక్కడ ఈ శుక్రుడు వచ్చేసి మీకు మేషరాశిలో ఉన్నారు. రవిశనులు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహు కుజుడు బుధుడు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. లగ్నం ఇక్కడ కేతు వచ్చేసి సింహంలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథునంలో వక్రత్యాగం అయిపోయి ఉన్నారు. మీకు శుక్రుడు మార్చి 25వ తేదీన మేషరాశిలోకి వచ్చారు. ఏమవుతుంది? రెండో ఇంటధిపతి సప్తమాధిపతి. ఈయన రెండో ఇంటధిపతి అంటే మీ లగ్నంలోనే ఉన్నాడు. లక్షగా మీ రాశి లగ్నంలోనే ఉన్నారు కాబట్టి లక్షగా గొడవలు తీరిపోతాయి. కళాపోషణ వైపు మోటివేట్ అవుతారు. వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్లలో ఉంటారు. డాక్టర్ రంగంలో ఉన్న వారికి వీళ్ళందరికీ మంచి జరుగుతుంది. అలాగే ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయాలనే నాలెడ్జ్ బాగా గెయిన్ అవుతుంది. ఈరోజు భూమికి సంబంధించినటువంటి విలువలు పెంచుకోవడాలు, తగ్గించుకోవడాలు మంచిదే. కానీ షేర్ మార్కెట్లలో మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇన్వెస్ట్ చేయొద్దండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా కఠినమైనటువంటి పొజిషన్ ఫేస్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే శని భగవంతుడు మీకు రెండవ స్థానం, ఉద్యోగ స్థానమైనటువంటి వృషభ రాశిని తన 3వ దృష్టి ద్వారా చూస్తున్నారు. శుక్ర భగవానుడు వచ్చేసి మీకు సప్తమ స్థానమైనటువంటి ఈ యొక్క తులారాశిని చూస్తున్నారు. ఇక్కడ మీకు శుక్రుడు విజన్ బాగానే ఉంది. కాకపోతే అట్ ద సేమ్ టైం తీసుకున్నట్లయితే కుజుడు వచ్చేసి మీకు ఈ యొక్క అష్టమ భావం అంటే మీ యొక్క షష్టమ స్థానాన్ని చూస్తున్నారు. అష్టమ దృష్టితో చూస్తున్నారు. ఎక్కడి నుంచి మీకు లాభస్థితిలో ఉండి చూస్తున్నారు కుజుడు. ఇక్కడ కొంచెం ఇబ్బంది ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టే ఫలి సిబ్లింగ్స్ మధ్యన ప్రాబ్లమ్స్ రాకుండా ఫీమేల్స్ తోటి చూసుకోవాలి. వైద్య రంగంలో ఉన్న వారికి కొంచెం అధిక మొత్తంలో ప్రెజర్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే గాలి బ్లాడర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే డైజెషన్ సిస్టమ్కు కొంచెం ఇన్బ్యాలెన్సింగ్ ఫుడ్ ఇవన్నీ మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్, పిస్టులా ఇటువంటి అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీకు కేతు వచ్చేసి 5th హౌస్లో ఉన్నారు. వైరాగ్య భాగం ఉంటుంది. అలాగే చక్కని అనుభూతులు ఉంటాయి. ఉద్యోగంలో కొంచెం ఒడిదుడుకులు ఎక్కువ ఫేస్ చేస్తారు. ఎందుకంటే కేతు వక్రగ్రహణం కాబట్టి ఆయన చక్కగా స్ట్రైట్ ఫార్వర్డ్ రిజల్ట్ ఇవ్వడు. నెక్స్ట్ బుధుడు వచ్చేసి మీకు ఈయన లాభంలో ఉన్నాడు కాబట్టి మ్యాథ్స్ రంగంలో ఉన్న వారికి మ్యాథ్స్ నేర్చుకోవాలి, మ్యాథ్స్లో స్థిరపడాలనుకునే వారికి కూడా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. రాహు వచ్చేసి మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి తాత్కాలిక భక్తిని ఇస్తాడు. దేవి ఉపాసన చేసినట్లయితే రాహు ద్వారా అంటే రాహు చాలా బలంగా ఉన్నాడు. తన స్వనక్షత్రమైనటువంటి శతభిషం నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఈయనను మనము నెగిటివ్ ప్రభావం నుంచి బయటపడాలంటే మనం చేయవలసింది ఫస్ట్
దుర్గా ఆరాధన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వస్తి.